ఓకే. నమస్తే. నా పేరు రాకేష్, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. నిన్న ఏదైతే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక కోర్టు సంస్థల అంబేద్కర్ గారి విగ్రహానికి మేము మా యొక్క విద్యార్థి పరిషత్ యొక్క కాకర జెండాలతోని ఒక పూలమాల వేసి నివాళులర్పించేటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి చొప్పారెడ్డి ఎమ్మెల్యే వారి రోజు డిసిసి కరీంనగర్ అయినటువంటి సందర్భంలో నేను ఏం చేస్తే అది నడుస్తానటువంటి ఒక ఉద్దేశంతో ఒక అధికార మతంతో విద్యార్థి పరిషత్ నాయకులపై ఈరోజు పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తలను ఉసుగొల్పి మాపై దాడికి పాల్పడడం జరిగింది. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం కేవలం కాంగ్రెస్ పార్టీ కోసమో లేకపోతే నీ కార్యకర్తల కోసమో రాయలేదు. ఈరోజు అన్ని వర్గాల విద్యార్థుల కోసము యావత్ భారతదేశంలో నివసిస్తున్న ప్రజల కోసం ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని పూర్తి చేసే విధంగా మీరు అధికారాన్ని చర్యలు తీసుకొని స్వయాన ఆయన ఒక జయంతి నాడే మీరు ఆయనకు నివాళులు అర్పించకుండా మీరు మమ్మల్ని అడ్డుకున్నారు. మీరు మా యొక్క ప్రాథమిక హక్కులను హరించి మా యొక్క ప్రాథమిక హక్కులను పూర్తిగా కావాల్సే విధంగా మీ యొక్క చర్యలు తీసుకున్నారు. మీరు సభ మీద వేదిక మీద నుంచి సిపి గారిని ఏసీపీ గారిని మీ యొక్క కార్యకర్తలని ఉసుపుకొనిపోయేటువంటి చర్యలు ఎందుకు తీసుకున్నారో ఎవరైనా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఏదైతే మీ యొక్క కార్యకర్తలు మేము ఇస్తున్నటువంటి నినాదాలకు ఓర్వలేక మేము అంబేద్కర్ గారి ఆశయాల సాధనంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభమైనటువంటి వరకు కూడా ఈ యొక్క దేశ ఎదుగుదలకు ఈ యొక్క జాతి కూడా ఈ యొక్క అస్పృశ్యత భావాలు తొలగిపోయే విధంగా ఈ యొక్క అంటరానిత మంది తొలగిపోయే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాన్ని ఒక కంకణబద్ధమై ఇప్పటి వరకు కూడా అదే దిశగా పనిచేస్తా ఉంది. నువ్వు ఒక ఎమ్మెల్యే అయి నువ్వు అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అదే రాజ్యాంగాన్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఎవరైతే చొప్పాన్ని ప్రజలందరూ ఒక ఓట్లను దండుకొని తీసుకొని ఒక ఎమ్మెల్యే అయిన ఒక రాజ్యాంగ ఈ నిన్నటి రోజున నీకు గుర్తు రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత నీ యొక్క ఆగడాలకు అడ్డు లేకుండా ఉంటుంది. నువ్వు ఒక శాసన సభ్యులు అని చెప్పేసి మర్చిపోయి కంప్లీట్ గా ఒక సైకోగా మారుతున్నావు. ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మీ యొక్క పోలీస్ అధికారులతో తన్నే విధంగా కొట్టించి విద్యార్థుల పైన లంచం కానీ కిరాతమైనటువంటి ఒక దుర్భాషలైనటువంటి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చినటువంటి ఈ రోజు చొప్పాని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే చొప్పాని ప్రజలందరూ కూడా నీ నమ్మకంతో మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు, మా యొక్క నియోజకవర్గంలో మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఎన్నుకున్నాను. కాబట్టి మనసులో పెట్టుకొని ఇక్కడైనా నీ యొక్క ప్రవర్తన మార్చుకొని విద్యార్థి పరిషత్తుల కార్యకర్తలపై ఎవరిపైన అయితే దాడి చేసినటువంటి నీ యొక్క చిరునైతంతో వాటిని వెనక్కి తీసుకొని అధికారుల పైన ఎవరైతే ఆదేశించి ఆదేశానుసారం సిపి గారు వచ్చి మీదికి వచ్చి కూడా మా పైన మమ్మల్ని దొబ్బేస్తూ అనుచిత వ్యాఖ్యలు ఇస్తున్నటువంటి సంబంధిత పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే విధంగా మీరే సాక్షిగా ఒక ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రభుత్వం నుంచి తప్పకుండా అధికారుల పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అంబేద్కర్ గారికి మేము నివాళులర్పించడం తప్ప ఈ రోజు విద్యార్థి లోకాన్ని కూడా ఈ రోజు విద్యార్థి లోకం అంతా కూడా ఒక సమాజాన్ని అందరం కూడా కలుపుకుపోయే ఒక భావనతో ముందు తీసుకొస్తా ఉంటే ఈ రోజు విద్యార్థి లోకాన్ని మీరు ఒక పక్కదో పెట్టించే విధంగా మీకు అసలు ఈ అంబేద్కర్ గారికి విద్యార్థి లోకాన్ని ఎందుకు మీరు వేరు చేసి ఎందుకు చూస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజు యావత్ విద్యార్థి లోకమంతా కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తా ఉంది. వారి ఆశయాల సాధన కోసము నిజమైనటువంటి అంబేద్కర్ వారసులుగా ఈరోజు విద్యార్థి లోకమంతా ఏకమై వస్తుంది. మీరు ఎందుకు వారిని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా మీ యొక్క ఆలోచన మానుకోకపోతే అదే రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులను బాధ్యతలను మేమందరం ముందు పెట్టుకొని అదే రాజ్యాంగబద్ధంగా నేను తప్పకుండా ఎక్కడికక్కడ నేను యొక్క దేశ విద్రోహ శక్తులుగా నేను తీర్చిదిద్దేందుకు మేము విద్యార్థులకు అంతా ఏకమై వస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే నిన్నటికి నిన్న ఒక ఎమ్మెల్యే అనేటువంటి ఒక హోదాను మర్చిపోయి అక్కడ సభలను మధ్య నుంచి ఒక మైకు గుంజుకొని వచ్చి విద్యార్థులను తోసేయండి, ఈ జెండాలు అంబేద్కర్ గారికి నచ్చవనేటువంటి ఒక వాక్యం చేశాడు. అంబేద్కర్ గారు ఏమన్నా చెప్పారా? ఈ రోజు కాషాయం జెండా, ఏబీ జెండా, విద్యార్థి పరిషత్ జెండా అనేది అంబేద్కర్ గారికి పండని చెప్పి ఎవరు చెప్పారా?
ఎక్కడ లేదు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏ కులానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏ ప్రాంతానికి వ్యతిరేకంగా కావచ్చు, ఏ జెండాలకు వ్యతిరేకంగా కావచ్చు రాజ్యాంగం రాయలేదు. కానీ అందరూ సమానం అనేటువంటి ఒక భావన తీసుకురావడం కోసమే, అస్పృశ్యత భావాన్ని తొలగించడం కోసమే ఈరోజు అంబేద్కర్ గారు వారి ఒక ఆశయాల సాధనగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. ఇది మీ మనసులో పెట్టుకొని మీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మేము కూడా ఈ పోలీస్ వ్యవస్థ పైన, హెచ్ఆర్సీ కావచ్చు, మీ పైన యొక్క శాసన మండలి ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో వాళ్ళ కూడా కలిసి మీ పైన ఒక విన్నపం చేస్తున్నాం. తప్పకుండా మీ యొక్క చర్య, మీ పైన చర్యలు తీసుకునేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తప్పకుండా ఉద్యమం చేస్తుంది. తప్పకుండా అధికారులకు సంబంధించిన అధికారులను కలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జెండాకు వ్యతిరేకించడం కంటే ఎవరిని వ్యతిరేకించడం వాళ్ళ అయితే ఈ జెండా అనేది మేము ఏబీ పార్లమెంట్ గా విద్యార్థి సంఘంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ అన్ని రకాలకు సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, పార్టీ సంఘాలు కావచ్చు, మాది విద్యార్థి సంఘం. ప్రతి ఒక్క కులంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మా యొక్క ఆర్గనైజేషన్ ఉంటారు. మేము అందరి తరపున మేము రిప్రజెంటేషన్ చేయడం కోసం మా యొక్క జెండాను పట్టుకొని వస్తే ఆ జెండా చూసి ఎవరు లేక ఆనాడు ఎమ్మెల్యే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుతున్న సందర్భంలో మరి ఒక డాక్టరేట్ సంబంధించినటువంటి ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారి కన్నా గొప్ప వ్యక్తి అనేటువంటి ఒక అపోహలు ఉండవచ్చు అర్థమవుతుంది. కాబట్టి అంబేద్కర్ గారి కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీ క్యాంపస్ లో చేసినటువంటి చిల్లర రాజకీయాలు ఇక్కడ చెల్లవు. చొప్పాండి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, కరీంనగర్ జిల్లా ప్రజలు కావచ్చు, అందరూ కూడా నీ యొక్క వ్యక్తిత్వం ఏందో, నీ యొక్క ఏదైతే నీ రాజకీయ పాలన ఏందో అందరికి కూడా తెలుసు. ఈ జెండాలకు వ్యతిరేకంగా కాదు, ఆయన వేసింది కేవలం ఏంటంటే విద్యార్థులు కానీ రానివద్దు, అంబేద్కర్ గారిని దూరంగా పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏపీవీపీని కూడా అంబేద్కర్ గారి దరిదాపులకు రావద్దని చెప్పేసి ఒక అపోహతోనే, ఒక లక్ష్యంతోనే వారు ఏపీ జెండాలను దగ్గర రావద్దని చెప్పేసి చెప్పారు. మరి అలాంటప్పుడు నువ్వు ఏపీ జెండా పెట్టదనేది నినాదం బాగుంది. కేవలం విద్యార్థి సంఘానికి ఏదో జెండాలు పెట్టదనే నినాదం పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నో పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, వివిధ రకాల సంఘాలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ కండు వాళ్ళు పార్టీ జెండా తీసుకొచ్చుకున్నారు. వాళ్ళని ఎందుకు అర్థం లేదు. కేవలం విద్యార్థి పరిషత్తు మీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థి లోకానికి న్యాయం చేసే విధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చర్యలు చేస్తుంది, కార్యక్రమాలు చేస్తుందని దాన్ని ఓర్వలేని తనంతోనే నువ్వు ఒక వ్యక్తిగతంగా తీసుకొని నువ్వు ఒక శాసనసభ్యులుగా ఒక బాధ్యత మర్చిపోయి నీకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నావు. దాన్ని నీ ప్రవర్తన మార్చుకోకపోతే తప్పకుండా నిన్ను శాసనసభ్యులుగా బాధ్యతల నుంచి తొలగించేంత వరకు తప్పకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమం అంటున్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.